ఏంటి జయకృష్ణ మేస్త్రి రొయ్యలు పట్టుబడ ఇంచుమించుగా 20-25 మంది అయితే రొయ్యలు పట్టుబడికి అయితే వెళ్తున్నాము. రొయ్యలు పట్టుబడికి మార్నింగ్ టైం లోనే వెళ్తూ ఉంటాము, తెల్లవారుజామున కాదు. వెల్కమ్ టు మై ఛానల్ జీఆర్కే కులేరు. మార్నింగ్ టైం లో అయితే రొయ్యలు చెరువు సరిపడా వల్ల అయితే వేసుకుని బొలెరోలో ఎక్కించుకుని అయితే వెళ్తున్నాము అందరూ కలిపి. ఈ బొలెరో వాహనం వచ్చేసి మేస్త్రి అనమాట, జయకృష్ణది బండి కూడా. చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే మనుషులు ఇలా వేసుకుని అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్తాము. ఎందుకంటే వ్యాన్ అయితే లోపలికి వెళ్తా కాబట్టి ఈ విధంగా అయితే వల్ల అనేది జారేస్తాము. ఈ వల్ల అనేది సపరేట్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వల్ల అయితే కలిపేసి ఉన్నాయి అనమాట. ఇంకేమైనా వల్ల కలపాల్సి ఉంటే దాంతో జాయింట్ అయితే వేసేసుకుని వల్ల అనేది చెరువులో పొడవలు అయితే తోడేసుకుంటున్నాము. ఈ రొయ్యల చెరువులకు వచ్చేసి మనోడు కింద నూలుతాడనే మోకుని స్పెషల్ గా వాడుతూ ఉంటాడు. ఈ మోక అయితే చాలా లావుగా ఉంటుంది అనమాట కిందాడు. ఇక పైన మోకు లాగే వాడికి చుక్కలు అనమాట. ఫస్ట్ వాటికి మొత్తం సరికంతా వచ్చేస్తూ ఉంటది. నేనైతే వాటి లాగేటప్పుడు ఫోన్ అయితే ఎట్టుకెళ్ళపోయిన వారికి ఎక్కిన తర్వాత రాడ్ సహాయంతో అయితే రొయ్యలు అయితే రోడ్డు మీద అయితే తీసుకెళ్తున్నారు మన వాళ్ళందరూ. ఏ రొయ్యల చెరువులకైనా ఇంచుమించుగా కంపల్సరీ 3 ఆటలు అయితే వేయించుకుంటూ ఉంటారు వానరు ఎవరైనా సరే. ఫస్ట్ వాటికి వచ్చిన సరికి అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటి సరికి కొంచెం కష్టంగా ఉంటుంది రోడ్ మీద మోయడానికి. మన జమంగల్ నిరీక్షణ తుక్కులేపేస్తాడు అనమాట. నెట్ అయితే 3 నెట్లు 4 నెట్లు అయితే దాంట్లో ఫుల్ గా నింపేస్తున్నాడు. ఇంచుమించుగా అది 70-80 కేజీలు ఏమాత్రం అయితే తక్కువగా రాదు ఆ మూట అయితే. కొన్ని మూటలు అయితే ఇంచుమించుగా 100 కేజీలు కూడా వస్తున్నాయి అనమాట. రాడు సాయంతో అయితే రోడ్డు మీద తీసుకెళ్ళాలి. ఇక మనోడు జయకృష్ణ అయితే మోసే కుర్రోళ్ళందరూ అయితే గట్టు మీద పెట్టి రోడ్డు మీదకి మోపిస్తాడు అనమాట. 5-6 పట్టిన ఆ మూట అయితే పైకి అయితే రావట్లేదు, అంత వెయిట్ గా ఉంది ఆ మూట అయితే. 5-6 పట్టిన రాని మూట నాకైతే జయకృష్ణ అయితే తెచ్చాడు. ఇంకా చెప్తే నమ్మరు కానీ గూడు గులాబ్ జామ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో చూడడానికి తీయడానికి సమగా ఉన్నా మోసేటప్పుడు మటుకు దోలు తీరిపోతుంది. ఫ్యాన్ సెట్ రాడ్ అయితే వేసుకున్నాము, అది గూడు అయితే చాలా బాగా అయితే నొక్కేస్తుంది గూడిని. ఎలాగో రోడ్డు మీద అయితే తీసుకొచ్చేసాము. తర్వాత మా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా అయితే దాంట్లో అయితే తిరిగేస్తున్నారు. డబ్బులు ఎవరికే ఊరుకునే రావు. 900 రూపాయలు రావాలంటే ఎంత మాత్రం హార్డ్ వర్క్ అయితే చేయాలి రొయ్యలు పట్టుబడిలో. నాకు ఎప్పుడైనా పని లేనప్పుడు జయకృష్ణకు ఫోన్ చేసినప్పుడు ఏదైనా రొయ్యలు చెరువు ఉంటే చెప్పు అల్లుడు అని చెప్తూ ఉంటాడు. నాకు కూడా అప్పుడప్పుడు వృత్తే ఇదే కాబట్టి రొయ్యలు పట్టుబడికి చేపలు పట్టుబడికి ఎక్కువ వస్తుంటాను. ఎప్పుడైనా డ్రైవింగ్ ఉంటే వెళ్తూ ఉంటాను. ఇక నిరీక్షణ అయితే చూడండి 2 గుంపులతో ఎన్ని అయితే పట్టుకున్నాడు. వీళ్ళు గట్టి వరకు రావాలంటే ఈ ఫీడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా అయితే చెరువులో కొడుతూ ఉంటారు. రొయ్యలకి అయితే రొయ్యలు తినే మేత అనమాట. ఫీడ్ అయితే రొయ్యల సైజుని బట్టి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రొయ్యల మేత రొయ్యలకే కాకుండా ఎక్కువగా తామీలు కూడా బాగా ఇష్టపడుతూ ఉంటాయి. రొయ్యల చెరువులో తామీలు మటుకు తెగొచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈ రొయ్యల చెరువులకి బుడ్డి తామీలు కూడా వచ్చేసింది. మేత తినేద్దాం అని చెప్పి చూడండి నా చేతిలో ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఆ చేతిలో పట్టుకుని చెప్పి ఏం కదలేదు కానీ కింద వాళ్ళు సరే తుర్రని పారిపోయింది అనమాట. చెరువు దగ్గర అయితే 3-4 అయితే అయిపోయింది. ఇంకా మనోడు మేస్త్రి అయితే ఇంకా భోజనాలు అయితే తెప్పించాడు. అందరూ ఒకేసారి తినైతే వ్యాన్ అయితే ఎక్కేస్తాము. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫాలో అయితే కొట్టట్లేదు. మీరు సపోర్ట్ చెప్పితే నన్ను ఎవరు సపోర్ట్ చేస్తారండి. ప్లీజ్ ఫాలో.